మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు నుంచి నేను ఏంటంటే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే మీరు రెగ్యులర్గా చేసుకునేవి అండ్ ఇంట్లో మీరు ఎలా ఉంటారు ఇవన్నీ వ్లాగ్స్ పెట్టమని అడుగుతున్నారు. యాక్చువల్గా నాకు ఏంటంటే వ్లాగ్స్ ఇష్టం అండి, కాకపోతే నాకు ప్రజెంట్ చేయడం రాదు. అంటే ఎలా తీసుకుంటారో నేను పెట్టేవి అనేది ఎక్కువ డౌట్ ఉంటుంది అనమాట. సో ఎనీవే బిజీ ఫుల్ వర్క్ తోటి ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఒక బ్లౌజ్ అయ్యింది. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. శారీ కూడా చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడే అయింది. యాక్చువల్గా ఈ రోజు ఈవినింగ్ డెలివరీ ఉందన్నమాట. చాలా ఆర్డర్స్ ఉన్నాయి. నాకైతే ఖాళీ అయితే లేదు. కాకపోతే ఏంటంటే బ్లాగింగ్ కూడా పెడుతుంటే అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకునేది ఏంటంటే ఇంట్లో కూర్చుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చక్కగా హ్యాపీగా ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసి మంత్లీ ఒక 10-15 వేలు సంపాదించుకునే బదులు ఇంట్లోనే అట్లీస్ట్ ఒక 30,000 దాకా, మినిమం 30,000 నుంచి స్టార్ట్ చేసి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బాగా నాలెడ్జ్ ఉండి, బాగా ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఇలా అంటే మనకి ఎక్కువే వస్తుంది ఇన్కమ్. కానీ నార్మల్గా నాకు అంత నాలెడ్జ్ రాదు, ఫోన్ యూజ్ చేయటం రాదు అంటే అలా అయినా సరే మనం ఇంట్లో ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు. సో అంటే నేను రెగ్యులర్గా చేసే పనులు చెప్తాను. అందులో మీకు ఏదైతే వీలుగా ఉంటుందో అది నేను ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి. ఎనీవే నేను తెలిసిందే కదా, నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, ఆర్డర్స్ తీసుకుంటున్నాను. మౌనిక వర్మ ఆఫీషియల్ అనే పేజ్ కూడా పెట్టేశాను. సో రండి చూపిస్తాను ప్రజెంట్ జరుగుతున్న వర్క్. యాక్చువల్గా ఇప్పుడు నేనేంటంటే పెళ్లి కూతురిది ఈ రోజు అయిపోయిందండి. చాలా ఆర్డర్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే, చాలా లేట్ అయిపోతున్నాయి కూడా. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్ వర్క్ వస్తుంది. పట్టు బ్లౌజెస్కి మనకి చేతుల దగ్గర ఇలా బార్డర్ వస్తుంది కదా. సో చేతుల దగ్గర ఇలా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అతకాల్సి వస్తుంది. అటాచ్ చేసి మనం ఇలా వెయ్యాలన్నమాట. చాలా నీట్గా వెయ్యాలి. శారీ కూడా చూపిస్తాను మీకు. శారీ ఏంటంటే ఇది పింక్ కదా. సో పింక్ బ్లౌజ్ మీద నేను ఈ కలర్ కాంబినేషన్ వేసాను కదా. సో శారీ ఇదనమాట. సో పట్టు శారీ చాలా బాగుంది కూడా. అంటే వెడ్డింగ్ శారీ కాబట్టి, అంటే ఐ మీన్ పెళ్లి కూతురుది అని తెలుసు కానీ వెడ్డింగ్కి యూజ్ చేస్తారో ఆర్ రిసెప్షన్ ఆర్ సంథింగ్ అనేది నాకు క్లియర్గా తెలీదు. ఆర్డర్ వచ్చింది, నార్మల్గా చేశాను అనమాట. సో శారీ ఇది. శారీకి మ్యాచింగ్ అన్నీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చేశాను. యాక్చువల్గా ఈ డిజైన్ కావాలంటే మామూలుగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన పేజ్లో. ఇది ఏంటంటే మనకి వర్క్ని బట్టి, టైమింగ్ని బట్టి కాస్ట్ అనమాట. సో హెవీ వర్క్స్ చిన్న అలాగా నార్మల్గా ఉంటాయి కదా. సో అలా స్టాండ్ ఫ్యాన్ పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే మనకి సీలింగ్ ఫ్యాన్తో ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, మనకి సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటే ఫుల్ స్పీడ్ తిరిగింది అనుకోండి ఫ్యాను, మనకి ఇక్కడ థ్రెడ్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, అస్తమానం తెగిపోతూ ఉంటాయి కాబట్టి మనం వేసుకోలేమన్నమాట. సో అయినా సరే మిషన్ ఆగింది కాబట్టి నేను వేసాను ఎక్కువసేపు. సో వర్క్ ఇది. యాక్చువల్గా ఇప్పుడు మీ అందరితో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్క్ జరిగింది కదా ఆల్రెడీ. నేను ఈ బ్లౌజ్ అంటే ఈ శారీ నేను వాళ్ళదే మ్యాచింగ్ కోసం తెలుస్తుందని చెప్పేసి పంపించారనమాట. సో ఇది కాంబినేషన్తో చేశాను. థ్రెడ్స్ చాలా వరకు అయిపోయాయండి నా దగ్గర ఉన్న థ్రెడ్స్. ఆల్మోస్ట్ అంటే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ అయితే అయిపోయాయి. సో చూపిస్తాను మీకు. నేనైతే థ్రెడ్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు షేర్ చేశాను అనమాట. సో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ అడ్డుగా ఉంది కానీ పక్కకు పెడతాను ఒకసారి. సో ఇది థ్రెడ్స్ అయితే నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. మామూలుగా మనకి ఏంటంటే థ్రెడ్స్ స్టోరేజ్ కోసం నేను ఎక్కువ నార్మల్గా కాస్ట్లీ అని ఏం తీసుకోకుండా జస్ట్ నార్మల్గా నేను ఏం చేశానంటే ఒక వుడ్, అంటే ఈ మిషన్ నాకు వచ్చింది కదా, అందులోనే వుడ్ వచ్చింది అనమాట. అంటే వుడ్ బాక్స్లో వచ్చింది మిషన్. ఆ వుడ్ది ఒకటి వన్ సైడ్ నేను తీసేసుకుని దీనికి ఇలాగా మేకులు కొట్టించేసి యూజ్ చేసేసుకుంటున్నాను. అంటే ఇది యాక్చువల్గా అమెజాన్లో చూస్తే 7,000 ఉంది. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టలేము కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక నోట్ పెట్టుకుంటానండి. సో ఇక్కడ ఒకటి నోట్ పెట్టుకుంటాను. ఎందుకంటే మిషన్ వేలో అంటే మిషన్ ఫార్మాట్లో వచ్చేసి మిషన్ యొక్క లాంగ్వేజ్లో మనకి అన్నీ కూడా ఇంచెస్ లెక్క ఉంటాయి. అంటే సపోజ్ నెక్ ఉందనుకోండి 291 అని ఉంటుంది. 291 అంటే ఎన్ని ఇంచెస్ అనేది మనకు తెలియదు. సో మిషన్ యొక్క పరిభాషలో చెప్పాలంటే 26.8 సెంటీమీటర్స్ అంటే 1 ఇంచ్ అనమాట. సో ఫస్ట్లో నేను రాసాను చూసారు, 26.1 అంటే 8 అంటే 1 ఇంచ్ అనమాట. సో అలాగే 291 సెంటీమీటర్స్ అంటే ఎన్ని ఇంచెస్ అనేది ప్రతిసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోలేము. నాకు ముందే ఇవన్నీ తలపోటే కదా అని చెప్పేసి ఎక్కువ మనం రెగ్యులర్గా బ్యాక్ బ్లౌజ్ వచ్చేసి మనకి 10.5 to 11 ఇలా వాడతాం కదా. సో అందుకని నేను 12 ఇంచెస్ వరకు ఎన్ని నెంబర్స్ వస్తాయంటే 321.6 ఇంచెస్ అంటే సెంటీమీటర్స్ అంటే 12 ఇంచెస్ అనమాట. సో ఇలా రాసుకుని పెట్టుకుంటాను నేను, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడన్నా ఇక్కడ చైర్ వేసుకుని ఇక్కడ కూర్చుంటాను కదా, సో ఈజీగా ఉంటుందని చెప్పేసి
సో ఇది నాది యాక్చువల్గా థ్రెడ్స్కి సంబంధించి. థ్రెడ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కువ తెప్పించేస్తాను అనమాట. అంటే ఈచ్ మనకి 6 అలా ఉండేలా తెప్పించేస్తాను. అందుకని చెప్పేసి సో ఇక్కడ క్లమ్జీగా ఉంటుంది మీరు చూస్తే. సో చూపిస్తాను మీ అందరికీ కూడా ఇంకా. అండ్ మనకైతే నేను హైదరాబాద్లో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. నా దగ్గర ఉన్న థ్రెడ్స్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ థ్రెడ్స్ అయిపోయాయి, రెగ్యులర్ కలర్స్ అన్నీ అయిపోయాయి. పొద్దుటే వచ్చింది పార్సల్. ఏపీఎస్ఆర్టీసీకి వాళ్ళు కార్గోలో వేసేసారు. సో నేను నా హస్బెండ్ని పంపించి తెప్పించుకున్నాను ఇందాకే. అంటే 12 దాకా కదా ఏపీలో పర్మిషన్. సో ఈ లోపు వీళ్ళు తెచ్చేసారనమాట. అది ఓపెన్ చేస్తాను, నేను ఎలాంటివి తీసుకున్నాను, అసలు మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందో, అసలు మిషన్ మెయింటైన్ చేయటం అంటే కాస్ట్తో సహా ఎంత ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూద్దరు కానీ. సో ఇది నా నెక్స్ట్ తర్వాత అంతకుముందు అంటే ఒక బెడ్రూమ్ అయితే నేను యాక్చువల్గా వాడుకుంటున్నానండి. ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది. ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఇలా బీరువా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్, ఇటువైపు ఏంటంటే నా మిషన్, ఇటు సైడ్ మిషన్, ఇటువైపు ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళేది ఉంటుంది. సో ఈ రూమ్లో ఇంకేం బెడ్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. రూమ్ కూడా కొంచెం చిన్నగానే సరిపడా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను తెప్పించుకున్న మెటీరియల్ అయితే ఇది ఫుల్గా శానిటైజ్ చేశాను నేను. సో చూపిస్తాను నేను ఎలాంటి మెటీరియల్ అయితే తీసుకున్నాను, అసలు ఏ కలర్స్ అయితే మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి మిషన్లో అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ని బట్టి. నేను రీసెంట్గా 2 months నుంచే కాబట్టి మేబీ నేను ఇంకా నేర్చుకోవాలి. అంతేగా నేను ఫుల్లీ ప్రొఫెషనల్ అని చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఒక 5-6 నెలలు అయిందనుకోండి. నాకు కూడా బాగా ఇందులో అలవాటు పడుతుంటాను కదా. ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. చాలా పెద్ద పార్సల్ అండి యాక్చువల్గా. సో థ్రెడ్స్ ఎక్కువ తెప్పించాను, మిగతావి అయితే బయట ఉన్నాయి. అంటే ఫ్యూజింగ్ పేపర్ ఆ చైర్ వెనకాల మీరు లైట్ కలర్ రోల్ ఉంది చూసారా, ఆ చైర్ వెనకాల కార్నర్లో రోల్ ఉంది చూసారా, అది ఫ్యూజింగ్ పేపర్ అంటారు. మనం ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ కింద ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా సరే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఆ పేపర్ అయితే మస్ట్గా ఉండాలండి. ఫస్ట్ అయితే నేను తీసుకున్నవన్నీ ఓపెన్ చేసి చూద్దాం అసలు. అంటే మిర్రర్స్ అవి కూడా కొన్ని ఆర్డర్ చేశాను. సో చూద్దాం అసలు ఎలా వచ్చింది పార్సల్ అనేది. సిద్వితాలో తీసుకుంటానండి. అంటే ఏది నాకు వీలుగా ఉంటే దాని మీద ఒక్కసారి, అంటే పర్టికులర్గా ఒకదాని మీదనే కాదు, థ్రెడ్స్ అయితే మంచి బ్రాండెడ్వి తీసుకుంటాను, కానీ ఎక్కువ నాకు ఏది వీలుగా ఉంటుందో అందులో తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది ఓపెన్ చేస్తాను. కొన్ని అయితే నేను సెట్స్లో ఆర్డర్ చేసుకున్నాను, కొన్ని అయితే విడిగా తీసుకున్నాను అనమాట కలర్స్. సో ఇన్ని బాక్సెస్ వచ్చేసాయి. సో చూద్దాం. శానిటైజ్ ఆల్రెడీ చేసుకున్నాను, ఒకసారి కూడా చేసుకోలేము మేబీ. అపోలో బ్రాండ్ తీసుకున్నాను. అపోలో బాగా అనిపించింది నాకు, థ్రెడ్ క్వాలిటీ అది కూడా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారు. అయితే నేను ఇలా తీసుకున్నాను. అండ్ బాబిన్స్ అండి, రెడీమేడ్ బాబిన్స్ వచ్చేసి మనకి మస్ట్గా యూజ్ అవుతాయి. ఎందుకంటే రెడీమేడ్ బాబిన్స్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా మనకి టైం సేవింగ్ అనమాట. ఈ రెడీమేడ్ బాబిన్స్ అంటేనే టైం సేవింగ్. ఇవి ఆల్రెడీ ఇలా కంప్లీట్గా చేసేసి వస్తాయి ఈ బాబిన్స్ థ్రెడ్ తోటి. మనం మిషన్కి కింద యూజ్ చేస్తాం కదా, ఇది ఒక వేస్ట్ థ్రెడ్ లెక్క అనమాట. పైన ఎంబ్రాయిడరీకి మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తే కింద ఇది యూజ్ చేస్తాం. సో దానికోసం ఇది 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను నేను, 1/2 kg. కానీ ఇక్కడ చిరిగింది, మేబీ వాళ్ళ ప్రాబ్లము లేదంటే సర్వీస్లో అంటే బస్కి వేశారు కదా, సో అందులో ప్రాబ్లము ఏంటో మనకి తెలీదు. ఎన్ని మిస్ అయ్యాయో ఎన్ని పడిపోయాయో కూడా తెలియదు. కానీ ఎక్కువ అయితే నేను మిస్ అయింది అని అనుకోవట్లేదు. కానీ బాగుంది ప్యాకేజింగ్ అంతా కూడా. అండ్ ఇది సో నేను ఈ కలర్స్ ఆర్డర్ చేసుకున్నాను ఎక్కువ. అంటే సీ గ్రీన్ ఇంకా గ్రీన్, నార్మల్ గ్రీన్ ఇంకా సీ గ్రీన్ లాగా కొంచెం డార్క్ కలర్లో కూడా ఆర్డర్ చేశాను. సో చూపిస్తాను మీకు వరుసగా అన్నీ కూడా. సో నేనేంటంటే ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ రేర్గా ఇష్టపడే కలర్స్ వచ్చేసి మనకి సీ గ్రీన్ అండి. ఫస్ట్ అయితే సీ గ్రీన్ ఇష్టపడుతూ ఉంటాను కదా, సో అందులోనే నేను ఈ షేడ్ తీసుకున్నాను. ఈ షేడ్ అలాగే దీంట్లోనే కొంచెం డార్క్. వీటికి నెంబర్స్ ఉంటాయండి థ్రెడ్స్కి ఎప్పుడు కూడా. మనకి ఎంబ్రాయిడరీ అలవాటు ఉన్న వాళ్ళు కాదు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దీనిలో కోడ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా
ఈ స్పూల్ వచ్చేసి మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అంటే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఈ స్పూల్ ఇలాగ దీనికి అపోలో కదా 927 అనేది నెంబర్ అనమాట. ఒకవేళ మనకు అయిపోయాయి అనుకోండి, అదే నెంబర్ వాళ్ళకి నెక్స్ట్ టైం చెప్తే సేమ్ వచ్చేస్తుంది, సేమ్ ఇదే నెంబర్ వస్తుంది. సో మనకైతే టోటల్ ఎన్ని బాక్సెస్ వచ్చాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బాక్సెస్ వచ్చాయి. సో 12 బాక్సెస్లో ఒక బాక్స్లో అయితే నాకు కావాల్సిన మిర్రర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ మిర్రర్స్ అమ్మయ్య, దట్స్ ఇట్. మిర్రర్స్ అండి. యాక్చువల్గా నేను ఒక ఆర్డర్ తీసుకున్నాను. ఆ ఆర్డర్లో ఎలా అంటే చాలా పెద్ద మిర్రర్స్ ఉన్న డిజైన్ ఒకటి ఆర్డర్ చేశారు. కానీ ఆ డిజైన్ చేయడానికి అయితే నా దగ్గర మిర్రర్స్ లేవు. చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ మిర్రర్స్ కోసం యాక్చువల్లీ. సో వచ్చేసాయి ఫైనల్లీ. 4 షీట్స్ తీసుకున్నాను ఈ మిర్రర్స్, రౌండ్ మిర్రర్స్ అనమాట. మనకి ఇంకొకటి ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్లో అండి మిర్రర్స్ కుట్టే ఆప్షన్ ఉంటే కనుక మనకి ప్లాస్టిక్ మిర్రర్సే కుడతాయి అనమాట. సో మీరు సైజ్ చూడొచ్చు, చాలా పెద్ద సైజ్. ఈ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ సైజ్ నాకు దొరకలేదన్నమాట, అందుకని చెప్పి ఆ ఆర్డర్ ఇంకా అలా ఉండింది. ఈరోజు ఆ ఆర్డర్ ఫినిష్ చేసేయాలి. లేట్గా చేయకుండా ఫాస్ట్గానే డెలివర్ చేయడానికి చూస్తున్నాను, కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్లో సర్వీస్ లేకపోవడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ ఆర్డర్ చేసిన వాళ్ళకి తొందరలోనే డెలివరీ చేసేస్తానండి. నేను కూడా ఎప్పుడు వర్క్లోనే ఉంటున్నాను. అండ్ ఇదన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి 4 షీట్స్ వస్తాయి. మనకి ఈచ్ షీట్ వచ్చేసి ఒక్క ప్రైస్ ఉంటుంది. నేను ఈచ్ షీట్ వచ్చి ఎంత తీసుకున్నాను మరి గుర్తులేదు, ఆర్డర్ చేసేసుకున్నాను. మొన్నే వచ్చాయి కానీ అప్పుడు ప్రైస్ మర్చిపోయాను నేను. ఈ మిర్రర్స్ నాకు చాలా అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు నీడిల్స్. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్లో వేసేటప్పుడు జరీ యూజ్ చేసినప్పుడు ఎక్కువ సూదులు విరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నీడిల్స్ తెప్పించుకున్నాను. ఇది వచ్చే మనకి మరూన్ షేడ్ థ్రెడ్స్ అనమాట, ఇందులో పెట్టారు. ఇదంతా ఒక బాక్స్ వచ్చింది. సో అండ్ తర్వాత ఇవి వచ్చేసాయి అనమాట. ఎల్లో ఇంకా గోల్డ్ కలర్ కూడా వచ్చాయండి. గోల్డ్ కలర్లోనే షేడ్స్, చాలా షేడ్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్లో. ఈచ్ బాక్స్లో నాకు ఇన్ని ఫిట్ చేసేసి పంపించారు. బాగుందండి వాళ్ళ సర్వీస్ అయితే. నాకు అంటే కొంచెం ఫాస్ట్గా డెలివర్ చేసేస్తారనమాట. నాకు అంటే ఫస్ట్ నేను మిషన్ తీసుకున్నాక వీళ్ళ దగ్గర రెండోసారి తీసుకోవటం. తర్వాత వైట్ అండి, నేను వైట్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను పిల్లలకి సంబంధించి అడుగుతున్నారు, కార్టూన్స్ కానీ అట్లాంటివి. వాళ్ళకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ మనం వైట్ యూస్ చేస్తాం కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. వైట్ ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒక బాక్స్ తీసేసుకున్నాను వైట్. సో ఇది నెక్స్ట్ వన్. తర్వాత ఇది వచ్చేసి మనకి సిల్వర్ అనమాట. ఈ సిల్వర్ షేడ్లోనే సిల్వర్ కూడా నేను ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకి సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తామండి. ఒకవేళ సిల్వర్ జెరీ వాడకపోతే ఎక్కువ మనం యూజ్ చేసేది సిల్వర్ థ్రెడ్ అనమాట. ఇది కూడా బాగా షైన్ అవుతుంది, మనం స్టిచ్ చేశాక తెలుస్తుంది అనమాట దీని లుక్ అంతా కూడా. తర్వాత చాలా బాక్సెస్ వచ్చాయి కదా. ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఇంకా ఆనియన్ పింక్ ఆర్ బేబీ పింక్. ఇది ఆనియన్ పింక్ అనుకుంటున్నాను. ఇది వచ్చి నెక్స్ట్ ఏంటంటే ఆరెంజ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నట్టున్నాయి, అయినా వచ్చాయి. ఇట్స్ ఓకే, మనం వాడుతూనే ఉంటాం కాబట్టి నష్టం లేదు థ్రెడ్స్ విషయంలో. ఓకే, తర్వాత రోజు నా పనులు ఇలా ఉంటాయండి. చాలామంది హ్యాపీగా యూట్యూబర్లు ఏముంది అంటారు, కానీ ఇంట్లో కష్టాలు మళ్ళీ మామూలే. అండ్ ప్యారెట్ గ్రీన్లో ఇంకా లైట్ ప్యారెట్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను, ఎక్కువ మోస్ట్ మనం యూజ్ చేసేది. ఇంకొకటి ఏంటంటే మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ప్రకారం ఆర్డర్ చేసుకుంటాం కదా. వచ్చాక ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే షేడ్లు కొంచెం చేంజ్ అనేది వస్తుంది. బ్లాక్ ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్. అన్నీ ఎక్కువ యూజ్ చేసే కలర్స్ ఏమో ఒక 12 అలా తీసుకున్నాను. తక్కువ వాడే కలర్స్ ఏంటంటే 5 అని 6 అని అలా తీసుకున్నాను అనమాట. సిల్వర్లో డార్క్ షేడ్ ఇది. తర్వాత క్రీమ్లో హాఫ్ వైట్ అనమాట. ఇందాక నేను క్రీమ్ చూపించాను కదా, ఇది మీకు హాఫ్ వైట్ వస్తుంది. హాఫ్ వైట్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎవరు కూడా వైట్ వేయమని అడగరు. నాకు వచ్చిన ఆర్డర్స్లో చాలా వరకు ఏంటంటే ప్యూర్ వైట్ వేయమని అడగరు. ప్యూర్ వైట్ అయితే మనకి ఏంటంటే చాలా పైకి బ్రైట్గా అదోలా అనిపిస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే హాఫ్ వైట్ అడుగుతారు. హాఫ్ వైట్ వేయమన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అలాంటివి లేవనుకోండి, వాళ్ళ దగ్గర మనం డెలివరీ చేస్తామని చెప్పుకున్నాక వాళ్ళ దగ్గర కొంచెం మనం షేమ్ అవ్వలేము కదా. సో నేను దానికోసమైనా వెయిట్ చేస్తాను, కానీ షేమ్ అవ్వడానికి అయితే ఒప్పుకోను. సో ఇది వైలెట్
వైలెట్లోనే కొంచెం అంటే డార్క్ వైలెట్ లాంటిది అనమాట. అండ్ నావీ బ్లూ ఒక 3 తెప్పించాను. నావీ బ్లూ చాలా రెగ్యులర్ కలర్ అంటే సారీ చాలా రేర్ కలర్ మనం యూజ్ చేసే వాటిలో. అండ్ అందులో నెక్స్ట్ ఏంటంటే ఇది క్రీమ్, ఇందాక చూపించింది లైట్ ఎల్లోయిష్ షేడ్. అది యాక్చువల్గా క్రీమ్ అనేసాను కదా, ఇది క్రీమ్ అనమాట. అండ్ తర్వాత కాపర్ కలర్ లాంటిది ఒకటి తెప్పించాను. కాపర్ కలర్ లాంటిది మిక్స్లో అండ్ బయట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. ఇది వచ్చేసి ఎల్లో, లైట్ ఎల్లో అంటే బాగా లెమన్ ఎల్లో అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మీరు వెనకాల చూడొచ్చు ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో. అవన్నీ అయిపోయాక ఇవి వరుసగా నేను దాంట్లో ఆ ప్లేస్లో మళ్ళీ నేను అన్నీ రీసెట్ చేసుకోవాలన్నమాట అలాగా. తర్వాత ఇది వచ్చేసి మనకి పింక్ అండి, బేబీ పింక్ అండ్ టొమాటో రెడ్, ఇవి 2 కూడా తెప్పించాను నేను. ఇవి బయట అయితే యూజింగ్ పేపర్స్ అవి ఉన్నాయి, అవి కూడా తెప్పించాలి. అది లోపల తీసుకురావాలి. శానిటైజ్ అయితే అయిపోయింది. ఇవి మళ్ళీ నేను స్టోర్ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే నాకు పక్కన పెట్టుకుంటుంటే అన్నీ ఒకదానికొకటి చిరిగిపోతాయి, అంటే తొందరగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట మిర్రర్స్. సో అందుకని నేను ఏం చేస్తానంటే మిర్రర్స్ నీట్గా ఫోల్డ్ చేసి ఇలా పడుకోబెట్టేస్తారనమాట. సో ఇలా పడుకోబెట్టేస్తాను. సో అక్కడ మనకి వేస్టేజ్ చాలా తగ్గుతుంది. పైగా ఏంటంటే ఒకదానికొకటి తగిలి ఊడిపోవటం ఆ ఛాన్స్ ఉండదు అనమాట. సో మిర్రర్స్ మనకి ఇలాగే ఉంటాయి, ఇలాంటి షీట్స్లో వస్తాయి. ఇది నా రెగ్యులర్ వర్క్. యూట్యూబ్ కాకుండా ఇంకొక కొత్త ప్రపంచం ఇదనమాట నాకు. ఒకవేళ ఇంకా చూపిస్తానండి, డైలీ వ్లాగ్స్ ఉంటాయి ఈ రోజు నుంచి. కాబట్టి మనం ఏ వర్కులు చేస్తాము, ఎలా చేస్తాము, అంటే మనం ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకుంటాము, నేను ఎలా మార్కింగ్ పెట్టుకుంటాను, అసలు మిషన్ దగ్గర ఎంత టైం అయితే స్పెండ్ చేస్తాను, అవన్నీ కూడా డైలీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇది నేను తీసుకున్న లేటెస్ట్గా తీసుకున్నవన్నీ. ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క స్కూల్ వచ్చి నాకు కొన్ని అయితే 42 పడతాయి, కొన్ని బ్రాండ్స్లో అయితే 30 29 రూపీస్కి కూడా ఉంటాయి. నేను ఏంటంటే చాలామంది ఫస్ట్లో నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కువ కాస్ట్లీ బ్లౌజెస్కి మంచి బ్రాండ్ వేయండి, అంటే ఎక్కువ కాస్ట్ థ్రెడ్ వేయండి, తక్కువ ప్రైస్ ఇచ్చి ఎప్పుడు చిన్నగా చేయించుకునే వాళ్ళకి మాత్రం మామూలు థ్రెడ్స్ వేసేయండి అన్నారు. సో నాకైతే ఆ మాట నచ్చలేదండి. ఎందుకంటే కంప్లీట్గా అందరికీ ఒకే వర్క్ ఉండాలి, అంటే ఒకే క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి నేనైతే నాకు 40 రూపీస్ పడినట్టుంది థ్రెడ్, 42 ఆర్ 48. ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఫోన్లోనే ప్రైస్ ఉంది కాబట్టి నేను తీసి చెప్పలేను. సో ఆ ప్రైస్లో థ్రెడ్స్ అందరికీ వేస్తున్నాను అనమాట. సో ఇందులో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఇది నా ప్రపంచం. ఈరోజు వ్లాగ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు పొద్దుట మీకు ఎలాంటి వర్క్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను, మన దగ్గర ఎలాంటి వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వర్క్ అది చూసారు కదా. ఓకే అండి, రేపు పొద్దుట మళ్ళీ మీ అందరినీ మళ్ళీ మీట్ అవుతాను. కొత్త డిజైన్స్ అయితే మనం ఏవేవి చేసామో అవన్నీ చూపిస్తాను మీ అందరికీ కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. ఇప్పుడు మిర్రర్స్ తెప్పించాను కదా, మిర్రర్స్తో బ్లౌజ్ కుట్టేసి రేపు మళ్ళీ వీడియోలో మీకు రేపటి వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.